నీ హృదయం భారంగా ఉందా? నీవు మొయ్యలేని భారాలు మోస్తున్నావా? అన్ని సమస్యలు నీ భుజాల మీద ఉన్నాయా? ఈ వాగ్దానం మీకోసమే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. అప్పులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, జాబ్, పాపభారం, మీరు ఏ భారం భరిస్తున్నా దేవుడు మీ భారాన్ని మీరే మోసుకోండి అని చెప్పలేదు. దేవుడు నా మీద మోపుము అని చెప్పారు. చిన్న పిల్లవాడు ఒక భారమైన బ్యాగ్ని మోస్తుంటే తండ్రి వచ్చి తన భుజాల మీద ఆ బరువుని ఎలా అయితే వేసుకుంటాడో, క్రీస్తు ప్రభువారు కూడా మన భారాలు భరిస్తారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయనకి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి భారాన్ని ఆయన భరిస్తారు. యేసయ్య అనుదినము మన భారాలు భరిస్తున్నారని. కేవలం గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు, క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, ఆయన ప్రతిరోజు మన భారాలు భరిస్తున్నారని. మనము ప్రార్థన ద్వారా మన భారాల్ని దేవునికి అప్పగించాలి. ఒక పెద్దయిన బస్సులో వెళ్తూ తల మీద ఒక పెద్ద బరువును పెట్టుకున్నాడు. డ్రైవర్ ఆ బరువుని కింద పెట్టేమని అడిగితే, కింద పెడితే బస్సు బరువైపోతుంది కదా అన్నాడు ఆ పెద్దాయన. దేవుడు నీ భారాన్ని భరిస్తానంటే ఇంకా నువ్వే మోయాలనుకుంటున్నావా? ఈరోజు నీవు మోస్తున్న భారం ఏదైనా దేవునికి అప్పగించు. నీ భయాన్ని ఆయనకు అప్పగించు. నీ సమస్యలను ఆయనకు అప్పగించు. నీ కుటుంబమును ఆయనకు అప్పగించు. నీ భవిష్యత్తును ఆయనకు అప్పగించు. ఆయన నీకు విశ్రాంతి కలగజేస్తారు. ఆయన నిన్ను ఆదుకుంటారు. యేసయ్య పాప భారం నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తారు. నీ కోసం సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను క్షమిస్తారు. ఆయన నీ పనుల భారాన్ని భరిస్తారు. హన్నా గారు గర్భఫలం లేదు అనే భారాన్ని దేవుని సన్నిధికి వచ్చి దేవునికి అప్పగించారు. దేవుడు సమూయేలు అనే కుమారుణ్ణి ప్రవక్తగా ఇచ్చి ఆదుకున్నారు. నీ వ్యాజ్య భారం దేవుడు భరిస్తారు. శత్రువుల పైన దేవుడు విజయాన్ని ఇస్తారు. హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దేవదూతను పంపించి యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించారు. ఈ వాగ్దానాన్ని విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవైస, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభువా, మీరు మా భారాలు భరిస్తారన్న విషయం మేము తెలుసుకున్నాం. మీరు మమ్మల్ని ఆదుకుంటారని, మాకు విశ్రాంతిని ఇస్తారని మేము తెలుసుకున్నాం. ప్రభువా, ఈరోజే మా భారమంతా మీ పాదాల చెంతకు అప్పగిస్తున్నాం. ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, వారు ఏ భారాలు గుండా వెళ్తున్నారో ప్రభువా, వారి భారాలు చూస్తున్న దేవా, వారి కన్నీరు చూస్తున్న దేవా, ప్రభువా, వారికి విశ్రాంతిని దయచేయండి. వారిని ఆదుకోండి, మేలు చేయండి. మీరు వారికి తోడైండండి. మీ సహాయం అనుగ్రహించమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.